నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మన ముందున్నారు శివభక్తురాలు షర్మిల గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. మీరు శివునికి చాలా పూజలు చేస్తూ ఉంటారు, అవును. చాలా యాగాలు చేస్తూ ఉంటారు. ఉమ్, ఎవరికో సమస్య వస్తే వాళ్ళ సమస్యను మీరు మీ సమస్యలాగా తీసుకొని అవును. శివుని డిమాండ్ చేస్తూ వాళ్ళ సమస్యల్ని శివుడి ద్వారా మీరు తీరుస్తూ ఉంటారు. అవును. సో ఇన్ని చేస్తూ ఉంటారు కదా, అంటే ఈ పూజలు చేసే కాలంలో ఎప్పుడైనా సరే ఉమ్. శివుని లీలలు మీకు ఎప్పుడేం కనపడ్డాయా? ఎక్కడ కనపడ్డాయి మీ మాటల్లో? నా మాటల్లో చెప్పాలంటే నేను నాకే జరిగింది. నాకు మ్యారేజ్ కాలేదు. అంటే నేను చిన్నప్పటి నుంచి శివభక్తురాలని చెప్తున్నా, శివుడినే పూజిస్తానని చెప్తున్నా నేను. కానీ శ్రీశైలం వెళ్తున్నాం. మా అన్నయ్య చనిపోయారు రీసెంట్ గా. అంటే మా అందరం కలిసి వెళ్తున్నాం అనమాట శ్రీశైలంకి. వెళ్తుంటే శ్రీశైలం రోడ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అంటే ఇప్పుడు మ్యారేజ్ కాకముందంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ అది? 30 years బ్యాక్ వేసుకోండి. అయితే మేము అక్కడ మొత్తం ఘాట్ అది. ఒక దగ్గర ఇప్పుడు కూడా టర్నింగ్ చాలా ఇదిగా ఉంటది. బస్సులు కానీ చాలా స్లోగా తీసుకుని వెళ్తుంటారు అనమాట. మేము చెక్ పోస్ట్ దగ్గర చెక్ పోస్ట్ దగ్గర నైట్ అక్కడ గేట్ వేసేస్తారు కదా, నైట్ వెళ్ళడానికి ఉండదు. కానీ మేము గేట్ వేయక ముందే బస్సు వెళ్ళిపోయింది. ఆ టైంలో మనం వెళ్ళిపోవచ్చు లోపలికి, శ్రీశైలం ఎప్పుడైనా చేరుకోవచ్చు. కానీ అక్కడ ఏం జరిగిందంటే మొత్తం టర్నింగ్స్ వెళ్ళేటప్పుడు ఒక్క చోటనే టర్నింగ్ కొంచెం ఘాట్ ఉంటది. ఆ ఘాట్ దగ్గర 7 అయింది టైము నైట్. నాకు బాగా గుర్తు. ఇప్పటికీ చెప్తా మా పిల్లలకి, నేను ఇప్పటికీ చెప్తా. మా అమ్మ కూడా వెళ్ళినప్పుడు అంతా, అమ్మ అప్పుడు తెలుసు కదా ఎట్లయిందో అంటే, నువ్వు మామూలు దానివి కాదులే అంటది మా అమ్మ. అయితే వెళ్తుంటే బస్సు ఎక్కలేకపోతుంది. అంటే దాంట్లో ఎస్కాట్ ఉంటారు, పోలీసులు కూడా ఉంటారు ఆ టైంలో. అన్ని ఇయర్స్ బ్యాక్ అంటే ఆ ఘాట్ లో ఉంటారు కంపల్సరీ, 2 పోలీసులు ఉంటారు. అయ్యో ఏంటిది బస్సు అని అంటే కరెక్ట్ గా ఆగిపోయింది. ఆ ఘాట్ దగ్గర ఇట్లా ఎక్కుతుంది, ముందుకు వెళ్ళట్లా వెనక్కి రావట్లా. ఇంకా నేనైతే ఏడ్చేసరికి ఆ టైంలో ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు. చీకట్లో ఒక మనిషి అక్కడ. నేను తిరుగుతారేమో, అయినా ఈ అడవిలో ఎవరు తిరుగుతారు? బోర్డులు మనం చూస్తుంటాం, పుల్లులు, జింకలు, పాములు తిరుగుతాయి. ఎవరు కార్లో అయినా కానీ మనం సౌండ్ చేసుకుండా వెళ్ళండి, అది ఇప్పుడు కూడా చెప్తుంటారు. అప్పుడు ఒక అతను బస్సు ఆపినట్టు, ఏంటి బస్సు ఇట్లా ఆపినట్టు, ఆయనకేం బస్సు ముందుకు వెళ్ళట్లా వెనక్కి రావట్లా, ఇట్లా అంటున్నారు. అంటుంటే పోలీసులు డోర్ తీశారు. డోర్ తీసి నేను ఏడుస్తుంటే, అన్న ఏంటిది, మనము ఏంది అంటే, తల్లి నువ్వు ఇక్కడే పుట్టావు నువ్వు, నీ చిన్నప్పటి నుంచి ఆ పూజలు చేసుకుంటున్నావు, నువ్వు ఉండగా మాకేంటి భయము, మనందరికి ఎంత భయమో మా అన్న అన్నాడు. నాకు ఇప్పటికి చాలా గుర్తు తెలుసా, మహానుభావుడు ఎక్కడ నిజంగా మా పెద్దమ్మ కొడుకు. అయితే వచ్చి బస్ ఎక్కి లేదు ఇంకా మీకు చీకటి అయిపోయింది, నేను బస్సు పై వరకు ఇట్లా టర్నింగ్ తిప్పి ఇస్తాను, అక్కడ వరకు మీరు పక్కకు రండి అని డ్రైవర్ని తీశారు. పక్కకు జరగమన్నాడు. అయితే ఆయన బాగానే నడిపాడు. టర్నింగ్ ఎక్కింది, ఎంత ఈజీగా ఎక్కింది తెలుసా. అందరూ దేవుడా శివయ్య మమ్మల్ని కాపాడావు శివయ్య అని చెప్పేసి చీకట్లో నడుచుకుంటూ వచ్చింది శివుడే అనుకున్నారు. అసలు అతను ఎవరో నాకు తెలియదు, ఇంకా నేను పూర్తి చేయలేదు, వినండి. శివయ్య కాపాడేవయ్యా, దేవుడా మమ్మల్ని నిజంగా గట్టెక్కించావని అందరూ శివనామస్వరంతోనే అక్కడి నుంచి శివుడు టెంపుల్ వరకు, అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్ వచ్చే వరకు ఓం నమ శివాయ అనుకుంటూనే భజనలు చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఏమి జరిగిందంటే, అయిపోయింది కదా, మీరు రండి, మీరు వెళ్ళిపోండి, ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆ ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఆ డ్రైవర్ కూర్చున్నాడు ఆ సీట్ లో. సరే నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత దిగిన మనిషి ఆడ ఉండాలా? ఆయన పై వరకు బస్సు డ్రైవింగ్ చేసి ఇచ్చాడు, ఉండాలా లేదా? నాకు డౌట్ వచ్చి మేము చూసాం, వెనకాల ఎవ్వరు లేరు ఆడ చీకట్లో, ఎవ్వరు లేరు. కానీ మా అన్న ఉండింటే ఇప్పటికి, మా అన్న సాక్ష్యము దాంట్లో. నిజంగా తల్లి నువ్వు మామూలు దానివి కాదులే, అప్పుడు కాదు చనిపోయే వరకు కూడా అదే మాట అంటాడు, నువ్వు మామూలు దానివి కాదులే అని. అంతా అదొక్కటి ఇన్సిడెంట్ మాత్రము అప్పుడు కాదు ఇప్పటికీ అదొక్కటి నాకు గుర్తుండిపోయింది బాగా నా జీవితంలో. మేము కార్లో వెళ్ళేటప్పుడు కూడా, అది కూడా చెప్తున్నా, కార్లో వెళ్ళేటప్పుడు ఆ టర్నింగ్ గుర్తుకొస్తుంది నాకు ఇప్పుడు కూడా. ఆ టర్నింగ్ వస్తే కార్లో వెళ్ళేటప్పుడు కూడా నేను భయం వేస్తుంది నాకు. కార్ ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది, అది బస్సు అందరు ఉంటారు, వెయిట్ ఉంటది.
కానీ చూసే వరకు అనుకున్నా నేను ఇంకా నాకు ఆయన మీద భక్తి ఎక్కువైపోయింది. ఇంకా 100 రెట్లు ఎక్కువ. ఇంకా 100 రెట్లు కాదు, 1000 రెట్లు అట్లా. నిజంగా అందరూ ఇంకా ఆయన నామస్మరణంతో ఎక్కడెక్కడి పాపము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, నాకు మర్చిపోలేని నాకు జరిగినవి మీకు చెప్తున్నా. అట్లా ప్రతి ఒక్కరు పూజలు ఈ విధంగా చేస్తుంటే ఏదో ఒక చోట ఆయన కాపాడుకుంటాడు. ఆయన ఎవరిని వదులుకోడు, ఆయన కాపాడుకుంటాడు. అవునా? ఏ విధంగా సపోజ్ మీకు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, ఫుల్ వర్షాల్లో నేను అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పాను ఒక ఎవరు కాపాడారు? ఆయననే, అంతే. లేకపోతే ఎందుకు మీకు అంటే ఆ శివుడు మిమ్మల్ని ఎందుకు అంత అతిగా ప్రేమిస్తూ ఉంటాడు? నేనంటే ఇష్టం. ఎందుకంటే నా గురించి నేను ఎప్పుడు ఏం కోరుకోలేదు. ఒకటి అంటే నేను అడగకుండా వరాలు ఇచ్చిన దేవుడు ఎవరంటే నా శివుడే. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్కటిది ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా నాకు చెప్తుంటారు కాబట్టి నాకు ఆయన దగ్గర పోయి చేరుస్తుంటా. ఆయన చాలా మంది అన్నారు, ఆయన చూస్తాడా, నువ్వు మాట్లాడేది ఆయనకు తెలుస్తుందా, ఎట్లా జరుగుతున్నాయి అని. అది ఎట్లా ఆయనతో చెప్పుకోవాలో ఆ విధంగా చెప్పుకోవాలి. సమస్యలు అని చేయకుంటే అప్పుడు అడగండి. నేను ప్రతి ఒక్కరికి అప్పుడు నుంచి ఇప్పుడు దాకా అదే మాట చెప్పుకుంటూ వస్తున్నా నేను. ప్రతి ఒక్క సమస్య పూజలు చేయండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హోమాలు చేపిస్తారు, పూజలు చేస్తారు. ఆయనకి అభిషేకం అంటే అంత ప్రీతి. ఆయన నీళ్లతో చేయండి, పాలతో చేసినా గానీ ఆయనకి అదొక సంతోషము, హ్యాపీనెస్. ఆయనకి అభిషేకము అనేది సోమవారం ఇష్టమైన రోజు అందరికీ తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక ముస్లిం అమ్మాయి అయి ఉండి నేను శివుడి గురించి చెప్తున్నాను, పూజల గురించి చెప్తున్నానంటే ఇది వాళ్ళు అందరూ షాక్ అవుతారు. చాలా మంది ఆరోగ్యం బాగాలేకున్నా కానీ నాకు ఫోన్ చేస్తారు, చేసేమంటారు, మాకు ఇట్లా ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను. అవును, చెప్పారు. మా అమ్మకు బాగాలేకున్నా, అమ్మ రా నీ చేతులతో మందులు ఇవ్వాలి నాకంటది మా అమ్మ. నా చేతులతో మందులు ఇస్తే చాలా మంది అన్నారు, నీ చేతుల్లో ఏముందో తల్లి అంటారు, ఏముందో తల్లి అంటారు. మరి అంతా నేను భక్తితో ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ నుంచి అట్లా పూజలు చేసి, హోమాలు చేసి, పూజలు చేసి వేరే వాళ్ళవి కూడా నేను చేసిన. వేరే వాళ్ళవి కూడా ఏమొస్తుంది అలా చేస్తే? ఏమొస్తుందంటే ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఎవరైతే నాకు ఫోన్ చేసి పూజలు చేయండి అని వాళ్ళు అనిన తర్వాత వాళ్ళకి బాగా అయిపోయిన తర్వాత నాకు ఫోన్లు చేశారు చూడండి, నీ శివయ్య కరెక్ట్. అవునా? నువ్వే కరెక్ట్ అక్క, అమ్మా నువ్వే కరెక్ట్, నీ శివయ్య కరెక్ట్. అంటే ఇప్పుడు చాలా మంది అమెరికాలో కానీ ఫారెన్ లో ఉంటా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి. వాళ్ళు ఇక్కడికి రాలేకపోతుంటారు, లేకపోతే కొంచెం దూర ప్రదేశాల్లో ఉంటా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు పూజ చేయమంటే చేస్తారా? ఇప్పుడు నాకు చెప్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ మీకు వీడియోస్ కూడా పెట్టి. అవును, కొంతమంది ఇప్పుడు ఇందానే కాల్ చేశారు. అరే వాళ్ళ పేరు మీద ప్రసాదాలు కూడా నేను పంచిన రోజులు ఉన్నాయి. అంత కార్తీక మాసం అంటే చెప్పాను మీకు, ఆయనకి ఇష్టమైన నెల అది. మళ్ళీ సోమవారం ఇంకోటి, అది కూడా మీకు కోటి వత్తులది కూడా మీకు పంపించాను ఫొటోస్. ఎందుకు పంపించాను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పున్నా. కరోనా టైంలో ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఆ టైంలో ఎవరి గురించి నేను చేశాను అక్కడ పోయి, మొత్తం ప్రపంచంలో అందరూ బాగుండాలనే కదా చేశాను. ఇప్పుడు ఉందా కరోనా? పోయిందా? పోయింది కదా, పోతుంది. అలా ఆయన అడగాలి. అడిగే పద్ధతి వేరుంటది, మొక్కే విధానం వేరుంటది. ఏందో వచ్చాము మొక్కాము పోయాము అనేది కాదు, అంతా డిఫరెంట్గా ఉంటది. నాదే డిఫరెంట్ స్టైల్. ఎవరితో అయినా పోటీ పడాను. మీరు మనసారా ప్రార్థిస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు శివుడు. రెస్పాండ్ అవుతారా? అవ్వకుంటే తర్వాత ఉంటదిగా, ఉంటది. ఫస్ట్ మంచిగా మాట్లాడతా, తర్వాత ఆయనకి టార్చరే. అవునా? శివుడు మీ పక్కనట్టుగా లేదా మీ ఫ్రెండ్ అన్నట్టుగా మాట్లాడతాను. అవును, ప్రతి ఒక్కరికి మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి నేను చెప్తుంటాను. ఏమన్నా నా గురించి మాట్లాడావో పక్కన ఎవరున్నారో చూడంటే ఇట్లా చూస్తారు అందరూ. ఎవరున్నారంటే మీకు కనపడి నా శివయ్య ఉన్నాడని చెప్పి. అంత నమ్మకము. కానీ నన్ను కన్నీళ్లు పెట్టించిన వాళ్ళు గాని, నన్ను బాధలు పెట్టిన, నా కష్టాలు పెట్టించిన వాళ్ళు గాని ఈ టైంలో ఇన్ని ఇయర్స్ లో
కొంతమంది టికెట్ తీసుకున్నారు, కొంతమందికి నరకం చూపిస్తున్నాడు. అవునా? కొంతమందికి నరకం చూపిస్తున్నాడు, కొంతమంది డైరెక్ట్ నా బిడ్డను ఏడిపించిన వాళ్ళు ఉండకూడదు భూమి మీద తీసుకొని పోయిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. పూజించండి. ఎక్కడున్నా గానీ నేను ఫోన్ చేస్తే నాకు ఎక్కడి నుంచే వస్తాయి ఫోన్లు, కానీ నేను వాళ్ళ పాపము నేను ఎవరిని డిసప్పాయింట్ చేయను. వాళ్ళ కోసం నేను పచ్చి మంచినీళ్ళు తాగకుండా ఉపవాసం అంటే మీరే ఆలోచించండి. ఎవరి కోసం చేస్తున్నాను? నాకు ఎంత హ్యాపీగా అక్కడ పోయి ఆయనతో చెప్పుకుంటా, చూసావా నీకంటే పవర్ నాకుందని చెప్తా. ఇదే చెప్తా గుళ్ళోకి వెళ్ళి ఒక్కో ప్రదక్షిణ చేస్తుంటే, చూడు స్వామి, చూడు ఇక్కడ నీకంటే పవర్ నాకుంది అనకు అదొక సంతోషం. అందరికీ నా గురించి చెప్తుంది. ఏం చెప్తుంది? నా బిడ్డ, నా తల్లి, పూజలే కదా, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి అది సపోర్ట్ చేస్తాడు నాకు. ఓకే, అది మ్యాటర్. ఓకే, మరి థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి.